ఇదేంటండి బాబు, అప్పుడే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. అసలు ఇంత ఫాస్ట్‌గా అయిపోతాయనే అనుకోలేదు. ఇంకొక 1 వీక్‌లో పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మా పాపతోటి నీకు హాలిడేస్ అయిపోయాయి, ఇంకొక 1 వీక్‌లో స్కూల్ ఓపెన్ చేసేస్తారు అని చెప్తే నేనేదో జోక్ చేస్తున్నాను అనుకుంటుంది. పాపం పిచ్చిదానికి గోల్డెన్ డేస్ అయిపోయాయని తెలియట్లేదు. స్కూల్ స్టార్టింగ్‌లో పిల్లలందరూ స్కూల్‌కి వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే కొత్త క్లాస్ రూమ్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త బుక్స్ వస్తాయి కదా. అదంతా సరే కానీ నేను మిమ్మల్ని ఒక సలహా అడగాలనుకుంటున్నా. అదేంటంటే ఈ మధ్య నాకు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వీడియోస్ వస్తున్నాయి. చాలా జెన్యూన్ గా చెప్తున్నారు. ఈ మంత్ మాకు 8000 క్రెడిట్ అయ్యాయి, ఫస్ట్ టైం మాకు ఇంత అమౌంట్ వస్తుంది అనుకోలేదు, అది ఇది అని చాలా పెడుతున్నారు. అసలు ఏంటా అని చూస్తే క్లియర్ గా స్కార్వి అంట. ఆ ప్లాట్ఫామ్ ట్రస్టెడ్ కాదో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ జూమ్ మీటింగ్స్ అయితే జరుగుతాయంట. ఫస్ట్ మనకి అసలు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకుంటారు. జూమ్ మీటింగ్స్ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ గురించి, అలానే సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ కానీ, వీడియో ఎడిటింగ్ ఇలా చాలా అయితే నేర్పిస్తారంట. కాకపోతే ఫీజు ఉంటుందంట దానికి కూడా. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండి టెంప్ట్ అయ్యాను, ట్రై చేద్దామా అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకులే, మనం ఎందులో ఏలు పెట్టినా తుస్సుమంటారు కదా, మనకు అవసరమా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఈ స్కార్వి ప్లాట్ఫామ్ గురించి తెలుసా? తెలిస్తే నాకు కొంచెం హెల్ప్ చేయండి కామెంట్ సెక్షన్ లో చెప్పి. అంటే ట్రస్టెడా కాదా, ఓకేనా లేదా అని. ఇంకా ఈ కేక్ విషయానికి వస్తే నేను బిస్కెట్స్ తో చేశాను. హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటితో అనమాట. ఏంటో ఎన్ని పాలు పోసినా సరే తిక్కుగానే ఉంటుంది ఈ బ్యాటర్. నాకు ఏం చేయడానికైనా చాలా బద్ధకం, కానీ ఒక్కసారి చెయ్యాలి అని మైండ్ లో అనుకుంటే మాత్రం ఎంత బద్ధకం ఉన్నా పక్కన పెట్టేసి లేసి చేసేస్తా అనమాట. అప్పటి నుంచో ఈ కేక్ ని చెయ్యాలి అనుకున్నా, కానీ మధ్యాహ్నం చేద్దాంలే, రేపు చేద్దాంలే, టైం ఉన్నప్పుడు చేద్దాంలే అని అలా చేస్తూ వచ్చేసనమాట. ఇప్పటికి కుదిరింది. బయట సూర్యుడి ఎండకి, వంటగదిలో పొయ్యి మంటకి ఇంకా చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పుడెప్పుడు వంట చేసి బయటకు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. కానీ కుకింగ్ కంటెంట్ చేసే యూట్యూబర్స్ మాత్రం వేడికి ఎంతసేపు కిచెన్ లో ఉండాలంటే నిజంగా టాస్క్ అనే చెప్పాలి. ఎలాగోలాగా తిప్పల పడి పిల్లల కోసం కేక్ అయితే ప్రిపేర్ చేసేసా. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా స్మూత్ గా, స్పాంజీగా, టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. కేక్ పైన ఇలా క్రాక్స్ వస్తే ఫస్ట్ లో కేక్ చెడిపోయిందేమో అనుకునేదాన్ని, కానీ తర్వాత తెలిసింది ఇలా క్రాక్స్ వస్తేనే కేక్ బాగా కుక్ అయినట్టంట. మీకు ఆ విషయం చెప్పిన, కేక్ ప్రిపేర్ చేయడం అయింది, తినేయడం కూడా అయిపోయింది. ఎడిటింగ్ చేస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అబ్బా ఈ కేక్ ని.